లాంగ్ టర్మ్ సిప్ వెల్త్ క్రియేషన్ అనేది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? అసలు లాంగ్ టర్మ్గా డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము. సో వీటి మీద ఎటువంటి క్లారిటీ కూడా చాలా మంది దగ్గర ఉండదు. సో కాబట్టి దీనికి సంబంధించి లాంగ్ టర్మ్ సిప్ వెల్త్ క్రియేషన్ గురించి ఇవాళ మనతో మాట్లాడడానికి నెక్స్ట్ జెన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఫౌండర్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మధు ఉన్నారు. సో వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ బాగున్నాను సార్. యా, సో యాక్చువల్లీ సిప్ అనేది చాలా మంది కూడాను చెప్తూ ఉంటారు, ఫైనాన్షియల్ ప్లానర్స్ కావచ్చు, ఎక్స్పర్ట్స్ అందరూ కూడాను వెల్త్ క్రియేషన్ అనేది రెగ్యులర్ గా చేస్తే లాంగ్ టర్మ్ లో బాగుంటుంది అని చెప్పి. కానీ మీ అకార్డింగ్ టు యూ అసలు సిప్ ని ఎలా మనం డిసిప్లిన్ గా యూజ్ చేయాలంటారు, ఏమంటారు? మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం లాంగ్ టర్మ్ కోసం వాడాలని చెప్తాము. అవును. సో అసలు ఈ లాంగ్ టర్మ్ కోసమే ఎందుకు వాడాలి అనేది చాలా మందికి క్లారిటీ అనేది ఉండదు. అవును. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇన్వెస్టర్స్ అందరికి ఏంటంటే ఈ ఐఆర్ఆర్ క్యాలిక్యులేషన్ పైన చాలా మందికి ఐడియా అనేది ఉండదు. నాకు నెట్ గా ఎంత ఇంట్రెస్ట్ వర్కౌట్ అయింది, నాకు అందులో వచ్చిన ఈల్డ్ ఎంత అనేది చాలా మందికి తెలియదు. దీని వల్లనే మార్కెట్ లో ప్రతి దాన్ని ఒకేలాగా చూస్తారు వీళ్ళు. ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా ఒకేలాగా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లో ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వచ్చే రిటర్న్ మీరు మ్యూచువల్ ఫండ్ లో కూడా సేమ్ వేలో మీరు ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, ఒక్కొక్కసారి మీకు ఫిక్స్డ్ డిపాజిటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అందులో వచ్చే 6%, 7% అనేది గ్యారంటీగా యాడ్ అవుతుంది. అక్కడ గ్యారంటీగా యాడ్ అవుతుంది. 1 year తర్వాత 2 year తర్వాత అయినా 6% యాడ్ అవుతూనే ఉంటుంది. మీ ట్రెండ్ అనేది ఎప్పుడు కూడా పైకి వెళ్తూనే ఉంటుంది. బట్ మ్యూచువల్ ఫండ్ ఆ విధంగా మీరు చూడకూడదు. స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా సరే రోలర్ కోస్టర్ రైడర్, అది ఎప్పుడు అప్ లోకి వెళ్తుంది, డౌన్ లోకి వెళ్తుంది. సో దీని గురించి ఎస్ఐపిలో మీరు ఒక 3 నుంచి 4 టాపిక్స్ అనేది చాలా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే అందరూ ఎస్ఐపి చేస్తున్నారు, కానీ ఎస్ఐపిలో ఉన్న ఈ 3 థింగ్స్ ఏవైతే ఉన్నాయో అర్థం కాని వాళ్ళందరూ కూడా డబ్బులు పోగొట్టుకునే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, లేదా తక్కువ రిటర్న్ లో ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ 3 ఏంటివి అంటే, ఫస్ట్ ది అన్నిటికంటే ముఖ్యంగా మనకి రిటర్న్. ఏం రిటర్న్? కాంపౌండ్ రిటర్న్. ఈ కాంపౌండ్ రిటర్న్ అనేది ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. యూనిట్ కాస్ట్ యావరేజింగ్ అనేది అర్థం చేసుకోవాలి. అండ్ అప్స్ అండ్ డౌన్స్ లో మనం ఏ విధంగా ఎంతకాలం మనం వెయిట్ చేయాలి ఎస్ఐపిలో అనేది టైం మనం అర్థం చేసుకోవాలి. సో ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా కాంపౌండింగ్ రిటర్న్. సో ఈ కాంపౌండ్ రిటర్న్ అనేది మీరు స్క్రీన్ పైన చూసినట్టయితే, మీరు ఒక ₹1,00,000 కాంపౌండ్ రిటర్న్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనుకుందాం. ఒకటి 6% రిటర్న్ ఇస్తుంది, ఇంకొకటి 12% రిటర్న్ ఇస్తుంది. మరి 2 కాంపౌండ్ రిటర్న్. కానీ 6% రిటర్న్ ఇచ్చే దాంట్లో మనకి అమౌంట్ అనేది డబుల్ అవడానికి 12 సంవత్సరాలు టైం పడుతుంది. అదే మీకు 12% రిటర్న్ ఇచ్చే దాంట్లో చూసుకున్నట్టయితే 6 years లో డబుల్ అయిపోతుంది. సో ఈ కాంపౌండ్ రిటర్న్ అనేది ఎంత ఇస్తుంది దాన్ని బట్టి మనకు మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది అంత గ్రో అవుతుంది. సో అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు కాంపౌండ్ రిటర్న్ అయితే అర్థమైంది, కానీ మరి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేయమంటేనే మన వాళ్ళు, లేదంటే 3 సంవత్సరాలు ఎందుకు, 6 నెలలు ఎందుకు కాదు, 3 నెలలు ఎందుకు కాదు అనే విషయం చాలా మందికి ఇంకా మైండ్ లో ఇంకా అలాగే ఉంది. మ్యూచువల్ ఫండ్ లేదా ఎస్ఐపి లాంగ్ టర్మ్ ఎందుకు అంటాము అని అంటే, మార్కెట్ లో ఉన్న ఈ టెంపరీ సిచ్యువేషన్స్ ని ఓవర్కమ్ చేయడానికి లాంగ్ టర్మ్ ని వెయిట్ చేయమని చెప్తాము. సో ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ చేసే పద్ధతిలో అంటే ఈ మార్గంలో మనకు కొన్ని రకాల ఇబ్బందులు అనేవి ఉంటాయి. ప్రతి మ్యూచువల్ ఫండ్ యాడ్ వెనుక మనకు ఒక ఏంటి జాగ్రత్త మెసేజ్ ఏం వస్తుంది ఈ రోజుల్లో, మ్యూచువల్ ఫండ్స్ ఆ సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్. సో ఆ సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అన్నారు కదా, మనం 1979 నుంచి 2024 వరకు ఉన్న ఈ మార్కెట్ లో అతి పెద్ద రిస్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు స్క్రీన్ పైన చూపిద్దాం ఒకసారి. సో అందులో మీరు అన్నిటికంటే ముఖ్యంగా 1991 గల్ఫ్ వార్, అది ఇండియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని కూడా అంటారు. అప్పుడు మార్కెట్ అనేది 108 రోజులు ఫాల్ లోనే ఉంది. ఎంత ఫాల్ అయింది అని అంటే 38% ఫాల్ అయిపోయింది. ఆ 38 ఫాల్ మళ్ళీ రికవర్ అవడానికి 182 రోజులు పట్టింది టైం. అంటే ఆల్మోస్ట్ 6 months టైం పట్టింది. ఎంత గెయిన్ అయింది దాని తర్వాత? 38% మనం లాస్ లోకి వెళ్ళాం కదా, 67% అనేది డబుల్, రైట్? మళ్ళీ దాని తర్వాత ఇలాంటివి ఆల్మోస్ట్ 9 కరెక్షన్స్ వచ్చినాయి. మీరు అర్షద్ మీద స్కామ్ చూసుకోవచ్చు, లేదా మీకు టెక్ బబుల్ గమ్, లేదా బీజేపీ లాస్ట్, FII సెల్ ఆఫ్, ఇట్లాంటివన్నీ కూడా మీకు స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఎక్స్పీరియన్స్ అయిందంటే 2020లో కోవిడ్.
అవును. కోవిడ్ టైంలో కూడా మనకు మార్కెట్ -38% ఎగ్జాక్ట్లీ డౌన్ అయిపోయింది. దీనికి రికవరీ టైం 231 డేస్ పట్టింది. ఈ 231 డేస్ తర్వాత 65% అనేది మార్కెట్ గ్రో అయింది. సో ఇలాంటి 9 కరెక్షన్స్ ఉన్న తర్వాత కూడా ఈ రోజు సెన్సెక్స్ యొక్క రిటర్న్ యావరేజ్ రిటర్న్ వచ్చి 15.5% అనేది రిటర్న్ జనరేట్ చేసింది. అంటే ఇప్పుడు మనం మార్కెట్ లో భయపడాలా భయపడద్దా అనేది దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అంటే క్లారిటీ ఆ టైంలో మీరు ఎగ్జిట్ అవ్వద్దు అంతే తప్ప మార్కెట్ లో సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ ఎందుకు అంటున్నారంటే మీ అమౌంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది, కానీ తగ్గింది లాస్ కాదు. అది దాన్ని ఏమంటారు నోషనల్ లాస్ అంటారు మ్యూచువల్ ఫండ్. నోషనల్ లాస్ అంటే మీరు విత్డ్రా చేసేంత వరకు అది లాస్ కాదు కదా, మీరు అలా ఉంచేస్తే అది పెరిగిపోతుంది. సో ఇప్పుడు మీరు ఒక 5,000 SIP తీసుకోండి. ఈ SIP యొక్క జర్నీని మీరు అర్థం చేసుకోవాలనుకుంటే మొదటి సంవత్సరంలో మీరు 10-12 ఇన్స్టాల్మెంట్లకు గాను ఒక 60,000 రూపాయలు అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. ఆ సంవత్సరంలో మీకు ఒక 15% రిటర్న్ కనుక వచ్చినట్టయితే ఆ ఇన్వెస్ట్మెంట్ కాస్త 64,000 అవుతుంది. అంటే మీరు పెట్టిన క్యాపిటల్ 93% ఉంది, వచ్చిన గెయిన్ కార్పస్ అనేది 7% ఉంది. ఇదే 15% కంటిన్యూస్ గా ఇస్తుంది అనుకుందాం. ఒక 5 years తర్వాత చూసుకుంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ 3 lakhs అంటే 69% ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అండ్ 31% అంటే 4,36,000 రూపీస్ అనేది యాక్చువల్ వాల్యూ ఉంటుంది. అందులో గెయిన్ ఎంత 3 lakh రూపీస్. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే అక్కడికి అయిపోతుంది, కానీ మీరు దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఒక 20 years కనుక వెయిట్ చేశారనుకోండి, మీరు పెట్టిన అమౌంట్ అనేది 12 లక్షలు, మీకు వచ్చిన గెయిన్ 54 lakhs అవుతుంది. అంటే ఇప్పుడు చూసుకుంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 18%, గెయిన్ అయింది ఎంత మనకు 82%. సో టోటల్ వాల్యూ వచ్చేసి 66,41,000 రూపీస్ అవుతుంది. ఇదే SIP ని మీరు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కానీ కంటిన్యూ చేసినట్టయితే మీరు 15 లక్షల ఇన్వెస్ట్మెంట్ గాను టోటల్ గా 1,37 lakhs అనేది తీసుకోవచ్చు. అయితే 11% మీరు పెట్టింది 89% అనేది మనకు గెయిన్ అనేది అయిందండి. సో ఇది 5,000 రూపీస్ SIP యొక్క జర్నీ. మరి ఇదంతా సింపుల్ గా ఉండదండి. ఇప్పుడు దీన్ని నేను మీకు ఎగ్జాంపుల్ తో కూడా చూపిస్తాను. అంటే ఏ విధంగా అసలు మొదటి 5 సంవత్సరాలు ఎలా ఉంటుంది, తర్వాత 5 సంవత్సరాలు ఎలా ఉంటుంది, 15-18 ఏళ్ళ జర్నీ అంటున్నారు. మరి ఎలాంటి ప్యానిక్ సిచ్యువేషన్స్ వస్తాయనేది కూడా మనం తెలుసుకుందాం. ఈ డిసిప్లిన్ కూడా అసలు ఎలా మేనేజ్ చేయాలి? 20 years అంటే చాలా మంది ఆలోచిస్తారు కదా. ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు 18 years అని అంటే ల్యాండ్ గోల్డ్ అయితే వెయిట్ చేస్తారు, ఎందుకంటే అందులో కాన్ఫిడెన్స్ ఉంది మనకు. ఇది కొత్త టాపిక్ కాబట్టి, అండ్ మనకు ఇది స్క్రీన్ పైన కనబడుతుంది. మీరు సెల్ చేసేంత వరకు ల్యాండ్ కనబడదు కదా, సెల్ చేసేంత గోల్డ్ అయితే కనబడుతుంది, బట్ గోల్డ్ లో ఎందుకంటే అది ఆర్నమెంట్ కాబట్టి మనం సెల్ చేయము. మీరు ఒక 10,000 రూపాయలు SIP కనుక తీసుకోండి, ఎగ్జాక్ట్ డేటాతో మాట్లాడతాము. సో మన ఈ ఎగ్జాక్ట్ డేటా మనం ఎప్పుడు నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఒక ఇండెక్స్ మనం తీసేసుకుందాం ఇక్కడ. అది దాదాపు మనకు 2005 April 1st నుంచి డేటా అనేది నేను తీశాను. ఇక్కడ 10,000 రూపాయలు SIP మీరు 2005 లో మీరు స్టార్ట్ చేశారు. మరి దీన్ని 18 years కంటిన్యూ చేయమని చెప్పాను. 19 years 18 years లాంగ్ టర్మ్ అని చెప్తున్నాను. సో ఇందులో ఉండే స్టేజెస్ చూడండి. మొదటి 5 years అనేది డోంట్ వరీ ఫేజ్ అంటాం దీన్ని. డోంట్ వరీ ఫేజ్. మొదటి సంవత్సరం చూడండి 2006 లో మీరు 1,20,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1,70,000 మీ యాక్చువల్ వర్త్ అయింది. అక్కడ మీకు వచ్చిన రిటర్న్ ఆ సంవత్సరంలో 85.3. అంటే మనం 15-20% అంటాం, బట్ మార్కెట్ ర్యాలీ వచ్చినప్పుడు అది 100-200% కూడా పెరుగుతుంది. కానీ ఇక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. మనది ఎందుకు నెక్స్ట్ 15-20 years అని అనుకున్నాం కదా, లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలి. సెకండ్ ఇయర్ లో మీకు 20.3 రిటర్న్ ఇచ్చింది. అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ 2,40,000 రూపీస్, మనకు వచ్చిన ఓవరాల్ వర్త్ అనేది 2,92,000. ఇదే మీరు కంటిన్యూ చేసుకుంటే 4th year దాకా వెళ్తే 4,80,000 రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం. యాక్చువల్ గా మన మైండ్ లో ఎలా ఉండాలి, ఫస్ట్ ఇయర్ 80, సెకండ్ ఇయర్ 20, థర్డ్ ఇయర్ మళ్ళీ 15-20 రావాలనుకుంటాం. కానీ ఆ సంవత్సరంలో -21%. ఎందుకంటే ఆ రోజు ఇంతకు ముందు చెప్పిన సిచ్యువేషన్ లో ఒక సిచ్యువేషన్ ఆల్రెడీ క్రైసిస్ వచ్చింది. ఆ క్రైసిస్ వల్ల -21% అనేది రిటర్న్ జనరేట్ అయింది. అంటే మనం పెట్టిన 4,80,000 కి బదులుగా 3,35,000 అనేది వాల్యూ అనేది అయింది ఆ రోజు. అంటే ఆ రోజు ఇంకా ప్యానిక్ స్టార్ట్ అయిపోతుంది. మరి 4 సంవత్సరాల తర్వాత కూడా ఈయన చెప్పిన సలహాతో నేను SIP స్టార్ట్ చేశాను. ఈ రోజు చూస్తే మనం పెట్టిన అమౌంట్ కంటే ఇంకా 1,00,000 రూపాయలు తక్కువ కనబడుతుంది, 1,50,000 తక్కువ కనబడుతుంది అనుకుంటారు. కానీ
ఇక్కడ మనం లాంగ్ టర్మ్ అని చెప్పాం కదా, ప్లస్ మార్కెట్ లో అప్స్ అండ్ డౌన్స్ కామన్ అని చెప్పాం కదా. ఇప్పుడు ఇంకొక సంవత్సరం తర్వాత నెక్స్ట్ 5 years జర్నీ అనేది చూద్దాం. 5th year లోకి వచ్చేసరికి నార్మల్ గా మన దగ్గర ఎంత ఉండే వాల్యూ 3,35,000 ఉండే, మనం ఇంకొక 1,20,000 యాడ్ చేస్తాం, 10,000 ఎస్ఐపి కాబట్టి ఆల్మోస్ట్ ఒక 6 లక్షలు యాడ్ చేసాం మనం. ఈ 6 లక్షలకు వర్త్ ఎంత ఉండాలి నిజానికి? -20 వెళ్ళిపోయి అందరూ ఏమనుకుంటారు, ఇదో -10 లోనో -5 లోనో ఉండి ఉంటుంది, అట్లీస్ట్ 0 అనుకుంటారు. కానీ 18.4 రిటర్న్ అనేది ఇచ్చింది. ఈ రోజు మనం దాని వర్త్ చూస్తే అంటే 5th year రోజు 2010 లో దాని వర్త్ 9,50,000. అంటే మీరు ఒక 1 year వెయిట్ చేయడం వల్ల మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ 3,35,000 నుంచి 9,50,000 కి వెళ్ళింది. దీనికి కారణం ఏంటి? అప్పటిదాకా మీరు యూనిట్ అక్యుములేషన్ చేశారు. ఆ యూనిట్ అనేది తక్కువ ప్రైస్ లో మీరు కొని అలాగే ఉంచారు. మార్కెట్ లో ర్యాలీ వచ్చినప్పుడు ఏమైంది, వాటి యొక్క కాస్ట్ అనేది పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోవడం వల్ల మీరు అక్కడ ప్యానిక్ లో కనుక లాస్ బుక్ చేసుకుంటే 3,35,000 లో ఎగ్జిట్ అయిపోయే వాళ్ళు, మీ సొంత డబ్బులు కూడా పోయేటివి. బట్ 5th year లో మీరు వెయిట్ చేశారు కాబట్టి 9,50,000 వచ్చింది. అది మంచి రిటర్న్ అని ఇప్పుడు మనం అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా మనం ఎగ్జిట్ అవ్వద్దు. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా 15-20 years అయితే ఇంకా బాగుంటుందని. మరి ఆ బాగుండే ఇంకా స్టేజ్ ఏంటి? ఇప్పుడు 6 years నుంచి 10 years యొక్క జర్నీ అనేది చూద్దాం. 6 year లో మనకు ఒక 14% రిటర్న్ ఇచ్చింది. మన 7,20,000 వాల్యూ కాస్త 11 lakhs అయింది యావరేజ్. ఓకే, 7th year 8th year కి వచ్చేసరికి 9 and 8.4% రిటర్న్ ఇచ్చింది. అంటే కాస్త మార్కెట్ తక్కువ రిటర్న్ ఇచ్చింది. మీరు 8th year లో చూసుకుంటే 9,60,000 కి ఓన్లీ 13 lakhs ఉంది. అంటే 9 lakhs ఎప్పుడో అయిపోయింది కదా, మళ్ళీ ఇంకా 13 lakhs ఉంది. స్టే పేషెన్స్. రూల్ నెంబర్ 2, స్టే పేషెన్స్. ఇక్కడ పేషెన్స్ ఉండాలి. ఈ పేషెన్స్ ఉన్నప్పుడు ఇంకొక 1 year తర్వాత చూద్దాం. ఇప్పుడు 6 to 10 year ఫేజ్ అంటారు దీన్ని. అంటే 10th year లో మీరు పెట్టిన 12 lakhs రూపీస్ కాస్త 29,40,000 రూపీస్ అయింది. అంతకుముందు సంవత్సరాల్లో 17 lakhs ఉండే మనకి, ఇప్పుడు మనకు 29 lakhs అయింది. అంటే ఆల్మోస్ట్ ఎంత అయింది? 9th and 10th year 2 సంవత్సరాల్లోనే ఆల్మోస్ట్ 70% ఆఫ్ మనకు క్యాపిటల్ అనేది గ్రో అయిపోయింది. అంటే ఎంత లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తామో అంత. మరి 10th year లో మన రిటర్న్ ఎంత అంటే 17.1%. అప్పటిదాకా ఉన్న దాంట్లో 17.1. మనకి 80 కాదు, 90 కాదు, 100 కాదు, 15, 16, 17, 18 అనేది యావరేజ్ రిటర్న్ అనే చెప్తాం కదా. సో ఇది స్టే పేషెన్స్ స్టేజ్. ఇక్కడ కూడా మీరు స్టే పేషెన్స్ గానే ఉండాలి. దీని తర్వాత మీరు బియాండ్ 10 years ఇప్పుడు ఎయిమ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్, వెల్త్ బిల్డింగ్ ఫేజ్ అంటాం దీన్ని. సో ఈ 10th year తర్వాత మీకు ఎంత మనకు రిటర్న్ అనేది మార్కెట్ లో ఉందనేది కనుక మీరు చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 11th year, 12th year, 13th year ఇలా మీరు పాస్ చేసుకుంటూ పోతే 14, 16, 17 యావరేజ్ రిటర్న్ అనేది ఇస్తూనే ఉంది. ఇప్పుడు మనం ఒక 15th year క్యాలిక్యులేషన్ అనేది తీసుకుందాం. అంటే 10th year లో అయితే మంచి రిటర్న్ వచ్చింది, 29 lakhs చూపించాము. మళ్ళీ అది 11, 12 year కి వచ్చారు 42, లాస్ట్ 13 year కి వచ్చారు 50 lakhs కి వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే మీరు 2020కి వచ్చాము, బ్యాడ్ ఫేజ్ మళ్ళీ వచ్చేసింది మన దగ్గరికి. 15th year మరి 15 సంవత్సరాలు ఆగాము, 15వ సంవత్సరం కోవిడ్ వచ్చేసింది. మన వర్త్ అప్పటి వరకు 18 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము. మన దగ్గర 51 lakhs ఉండే అంతకుముందు సంవత్సరం వరకు. ఆ సంవత్సరంలో పెట్టిన 1,20,000 పెట్టిన తర్వాత కూడా 36 లక్షలకు వచ్చేసింది. సో ఇప్పుడు చాలా మంది మళ్ళీ ప్యానిక్ అవుతారు. నిజానికి మన ఇన్వెస్ట్మెంట్ 18 ఇప్పటికి డబుల్ లో ఉంది. 36 lakhs. మన క్యాపిటల్ అనేది 54 నుంచి 36 వచ్చింది. ఇక్కడ మీరు మేనేజ్ చేయగలిగితే, అంటే మీరు ఎగ్జాక్ట్ గా 15 years గోల్ పెట్టుకుంటే 14th year కి ఎగ్జిట్ చేపిస్తాం మేము. దాన్ని ఈక్విటీ నుంచి డెట్ కి ఎలా మార్చేస్తాము. అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీకు భయం ఏమి ఉండదు. బట్ మనం 15-20 years మనకి ఎప్పుడైతే టైం పెట్టుకున్నామో, ఒక 20 years ఎస్ఐపి అనుకున్నాం, ఆ 20 year టార్గెట్ కి 15th year లో మనకు మార్కెట్ నెగిటివ్ వచ్చిందని చెప్పేసి మీరు ఎగ్జిట్ అవ్వద్దు. అక్కడ 8.7% రిటర్న్ జనరేట్ అయింది. మీరు దాన్ని అలాగే ఇంకొక 1 year కనుక కంటిన్యూ చేస్తే 16th year లో మనం పెట్టిన 19,20,000 బదులుగా 77 lakhs అనేది మనకు వెల్త్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ రిటర్న్ ఎంత? ఓన్లీ 15.7%. అలాగే మీరు 17th year, 18th year కనుక చూసుకున్నట్టయితే 18th year వరకు మనం 21 lakhs యాడ్ చేసాం మన జేబు నుండి. అక్కడ వర్త్ వచ్చేసరికి 99,95,000 కోటి రూపాయలు. 18 years టార్గెట్, 15 years టార్గెట్ పెట్టుకుని 20 years అని చెప్తాము. 18 years లో అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాపీగా దీన్ని మీరు గోల్ కు వాడుకుంటారా, డెట్ లో మూవ్ చేసుకుంటారా, హైబ్రిడ్ లో మూవ్ చేసుకుంటారా, మీ ఇష్టం. ఓవరాల్ జర్నీలో మనకు వచ్చిన రిటర్న్ 15.1. అంటే మనకు ఈ ఫేజ్ అనేది మీరు ప్యానిక్ అవ్వకుండా ఉండాలి. ఈ ఫేజ్ లో మీకు ఏదైనా అవసరం వస్తే దాని నుంచి లోన్ తీసుకోవాలి. ఆ లోన్ మీరు ఎస్ఐపి ఆఫ్ చేయండి, ఆఫ్ చేసి
మీరు ఆ లోన్ కట్టండి కావాలంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే. బట్ లాంగ్ టర్మ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఎందుకని చెప్తాము. మీరు పెట్టిన 21 లక్షలు కాస్త ₹1,00,00,000 అయింది. ఇది ఎగ్జాక్ట్లీ డేటా. మళ్ళీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఇది నిఫ్టీ 150 మనం ఇండెక్స్ తీసుకున్నాము. ఇది కనుక ఒక మంచి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అయింటే అట్లీస్ట్ దాని బెంచ్ మార్క్ BTS రిటర్న్ ఇస్తుంది. అలాంటి ఫైనాన్షియల్ ప్లానర్ ఉంటే మళ్ళీ ఇంకొక 1% 2% యాడ్ చేస్తాడు దానికి. ఎందుకంటే ఏదైనా ఫండ్ పర్ఫార్మెన్స్ బాగాలేకుంటే చర్న్ చేయడము అలాంటి, లేదా మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు మీతో ₹1,00,000 ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయించడం. మీరు 2009 లోనో 2020 లోనో ఒక 2 lakhs యాడ్ చేసినట్టు దాని వాల్యూ ఎలా ఉండేది ఈ రోజు. సో కాబట్టి ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ SIP అనేది మీకు యూజ్ఫుల్. కాబట్టి లాంగ్ టర్మ్ లో మీరు టెంపరీ మార్కెట్ సిచ్యువేషన్ కి అసలు భయపడదు. ఇప్పుడు మనం అనుకున్న ₹1,00,00,000 టార్గెట్ అయితే బిలో 20 years లోపల అయిపోయింది కదా. ఇన్ని కరెక్షన్స్ వచ్చినాయి, ఇన్నిసార్లు మైనస్ వచ్చేసింది, ప్రాబ్లం ఏముంది. సో కాబట్టి ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కానీ యూనిట్ కాస్ట్ యావరేజింగ్ కానీ మీరు ప్రాపర్ గా అర్థం చేసుకున్నట్టయితే మీ లాంగ్ టర్మ్ SIP అనేది ట్రూ. కానీ మీరు రకరకాల వెబ్సైట్లో, యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో చూసి వేల రకాల వీడియోలు చూసారనుకోండి, అందరు కన్ఫ్యూజ్ చేస్తారు. ఒకరు మ్యూచువల్ ఫండ్ ఫేక్ అంటారు, ఇంకొకరు వచ్చేసి మీరు రియల్ ఎస్టేట్ తప్ప ఇంకేం కొనొద్దు అంటారు, ఇంకొకరు వచ్చి గోల్డ్ తప్ప ఇంకేది కొనొద్దు అంటారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ అండ్ ఎక్స్లలో వాళ్ళు పెట్టే పోస్టులు చాలా కన్ఫ్యూజన్ చేస్తాయి మనల్ని. సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ రియల్లీ సహియే. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ని మీరు SIP అద్భుతంగా లాంగ్ టర్మ్ కోసం చేయొచ్చు. గోల్ బేస్డ్ లో వెళ్ళి అలాగే ఒక ప్లానింగ్ స్ట్రాటజీ, ఫైనాన్షియల్ ప్లానర్ కానీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గారితో కానీ మీరు వెళ్ళారంటే మనం అనుకున్న జర్నీ అనేది ఇంత టైం కూడా పట్టదు. సూపర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో మచ్. చాలా మంచి విషయం అయితే మీరు పంచుకోవడం జరిగింది. సో అర్థమైంది కదా గైస్. సిప్ సో మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద కాకుండా లాంగ్ టర్మ్ కింద కనుక మీరు పెట్టుబడి పెట్టినట్లయితే చాలా క్లియర్గా 10,000తో స్టార్ట్ అయింది. సో ఆ క్లియర్గా ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూపించడం జరిగింది మీకు అందరికీ అర్థమైంది చెప్పి అనుకుంటున్నాను. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీకు మధు గారు క్లియర్గా డౌట్స్ క్లారిఫికేషన్ చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.